అంటే నేను చేసినప్పుడు నిత్య మేనన్ గారు ఉన్నారు సీజన్ 1లో. సో ఇది నా ఫస్ట్ సీజన్ విత్ గీత యాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్. సో ఆడిషన్స్ అంతా వాజ్ వెరీ ఫన్, ఇట్ వాజ్ ఫన్. కానీ ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఈ స్టేజ్ మీద ఇంకేం అలాంటి మూమెంట్స్ ఏం జరగలేదు అన్నమాట, ఫన్నీ మూమెంట్స్. కరెక్ట్, అందుకే గీత గురించి ముందు అడిగేసాను. ఇప్పుడు మనం కార్తీక్ గురించి మాట్లాడదాం. కార్తీక్ గారు అంటే ఇంకా షూట్ ఇప్పుడు స్టార్ట్ అయింది, మాకు ఆడిషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ లేవు. కానీ మనందరికి తెలిసిన విషయమే, ఆయన బాలు గారి తర్వాత తెలుగులో, తమిళ్లో, అన్ని లాంగ్వేజెస్లో అన్ని పాటలు పాడారు. అండ్ మేము కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నేను కార్తీక్ గారి సాంగ్స్ పెడుతున్నాను. సో లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, 25 years నుంచి పాడుతున్నారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇండియా హ్యాస్ టుడే కార్తీక్ గారు. సో కానీ ఆయన స్టిల్ 25 లాగే ఉంటారు కదా. ఈజ్ మెయింటైన్, అంటే చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంటారు. అండ్ పాడడం కూడా అలాగే. అంటే ఆడిషన్స్లో కూడా చాలా మంది ఆయన ఫ్యాన్స్ టీ-షర్ట్స్ వేసుకొని వచ్చారు అనమాట, నేను మీ ఫ్యాన్ అండి, నేను మీ ఫ్యాన్ అండి. సో లైక్ దాట్ కార్తీక్ గారు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ మనకి ఎన్ని సాంగ్స్ పాడారు తెలుగులో. సో ఇట్స్ అ ప్లెజర్ ఆల్వేస్ వర్కింగ్ విత్ హిమ్. హీస్ లైక్ అ క్యూట్ పర్సన్, వెరీ సీరియస్ మ్యూజిషియన్ సిట్టింగ్ అండ్ గైడింగ్ అందరినీ. సో యా, సో దట్ హస్ బీన్ విత్ కార్తీక్ గారు. క్రికెట్ కూడా బాగా ఆడతారు, బై ద వే. చాలా బాగా ఆడతారు క్రికెట్. నాకు తమన్ గారు క్రికెట్ బాగా ఆడతారు తెలుసు, బట్ కార్తీక్ క్రికెట్ బాగా ఆడతారని ఇప్పుడు తెలుసు. అంటే తమన్ గారు క్రికెట్ ఆడితే ఇంకెవరు కనిపించరు అనుకోండి, అది వేరే విషయం. ఆయన అలా ఆడతారు, బౌలింగ్ బ్యాటింగ్ అన్ని కూడా. అంటే నేను కూడా ఆడతాను, కార్తీక్ గారు కూడా ఆడతాను, కానీ మీకు కొంచెం సూపర్గా ఆడతాను. సో ఇప్పుడు మనం ఆల్రౌండర్ గురించి మాట్లాడదాము. సో మోస్ట్ టాలెంటెడ్ అంటే తమన్ గారు. ఇందాక మీరు చెప్పినట్టు క్రికెట్ బాల్ ఆయన కొడితే కనిపించదు, సో ఆ రేంజ్లో ఉంటుంది. ఆయన క్రికెట్తో పోలిస్తే ఆయన యూనో రోహిత్ శర్మ లాంటారు. ఆయన ఒక రేంజ్లో అలా హిట్ చేస్తూ ఉంటారు అనమాట. ధోని మోర్ కూల్ కూడా. ఈజ్ నో ధోని కాదు, ఇట్స్ వెరీ గుడ్ మిక్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ ధోని అని చెప్పాలి. ఎందుకంటే ఆయన అగ్రెషన్ కూడా ఉంటుంది, గేమ్ కూడా ఆడతారు, బౌలింగ్ కూడా చేస్తారు, బ్యాటింగ్ కూడా చేస్తారు, ఫీల్డింగ్ చేయరు. అది తర్వాత విషయం. వికెట్ కీపింగ్ చేయరు, అంటే బౌలింగ్ చేస్తారు, బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చేస్తారు. అండ్ మా మీద అక్షంతలు కూడా వేస్తుంటారు అప్పుడప్పుడు. ఓకే, అలాంటివన్నీ ఉంటేనే కదా పైకి వెళ్ళేది. అండ్ కొంచెం గీత గారి వాయిస్ నాకు ఇక్కడ కూడా ప్లీజ్. ఓ, నాది వినపడడం కొంచెం కష్టంగా ఉంది. కొంచెం వినిపిస్తాం, కొంచెం మఫుల్గా ఉంది. కొంచెం దగ్గరలో నా వాయిస్ వినలేరు, మేము అంత దూరం ఇచ్చారు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఒక విషయం ఏంటి అంటే, నేను మొత్తం మాట్లాడేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి ఇచ్చారు, ఇక్కడితో అయిపోయింది. సో ఇక్కడితో అయిపోయింది. ఆహా గురించి, ఫ్రీమాంటల్ గురించి అని చెప్పాలనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ. అంటే తమన్ గారి గురించి మనం స్పోర్ట్స్ విషయంలో మాట్లాడాం. సో నాది తమన్ గారిది ఒక ఫనీ టామ్ అండ్ జెర్రీ కెమిస్ట్రీ సీజన్ 1లో స్టార్ట్ అయింది. అది సీజన్ 3లో మేము మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాం. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్స్ గోనా బి లాట్స్ ఆఫ్ ఫన్ అబౌట్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. అండ్ కమింగ్ టు ఫ్రీమాంటల్ అండ్ ఆహా, అంటే నాకు ఫ్రీమాంటల్ తోటి వర్క్ చేసే ఆపర్చునిటీ ఆహా ద్వారా వచ్చింది సీజన్ 1లో. దట్ వాస్ మై ఫస్ట్ టైం ఐ వాస్ వర్కింగ్ విత్ ఫ్రీమాంటల్, అంటే యాజ్ అ హోస్ట్. నా జర్నీ స్టార్ట్ అయింది ఫ్రీమాంటల్ తోటి. 2010లో నేను ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఫ్రీమాంటల్ వాజ్ ప్రొడక్షన్ హౌస్ అండ్ వాళ్ళ దగ్గర ఐడల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఒక సింగర్గా నాకు గుర్తింపు వచ్చింది ఫ్రీమాంటల్లో. అండ్ సీజన్ 1లో యాజ్ అ హోస్ట్ నేను ఫస్ట్ టైం వర్క్ చేశాను. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఆల్వేస్ వెరీ ప్రొఫెషనల్. అండ్ బాంబేలో ఎన్ని షోస్ చేస్తుంటారు వాడు. హ్యాపీ టు బీ బ్యాక్ టు సీజన్ 3 వర్కింగ్ విత్ ఫ్రీమాంటల్. అండ్ ఆరాధన, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ సీజన్ కూడా అడిగారు, కానీ కొన్ని గ్రహస్థితులు బాగాలేక చేయకపోయాను. ఓకే, సో బట్ ఐమ్ గ్లాడ్ ఐమ్ బ్యాక్ విత్ ద హోల్ టీమ్ ఆఫ్ ఫ్రీమాంటల్. పాత్ర గారు, హలో. And yeah, we have a wonderful Pratik and Ananya over here, Chitra unnaru. Last time maaku Ajit Thakur unnaru, కానీ ఇప్పుడు ఆయన కొంచెం ప్రమోషన్ వచ్చి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు అనమాట. సో ఆయన ఆహాలో యాక్చువల్లీ నేను చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయాను. ఫ్రీమాంటల్ కాదు, ఆహాలో అజిత్ ఠాకూర్ గారు సీఈఓగా ఉన్నారు, కానీ ఇప్పుడు రవి గారు. ప్లెజర్ టు బీ బ్యాక్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐమ్ మీటింగ్ హిమ్. Hoping that we'll work more and do some really good more projects. And AHA ki cheppalante, AHA has been like my Indian Idol. Naaku elaga singing ki stage lo, AHA ki naaku oka entertainer ga stage anamata. AHA lo as a host, as an actor,
లాస్ట్ ఇయర్ మేము పాపం పసివాడు అని ఒక వెబ్ సిరీస్ కూడా చేసాము అండ్ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాజ్ అన్ యాక్టర్ కూడా నేను ఆహాలో పరిచయం అయ్యాను. సో ఆహా ఇస్ లైక్ హోమ్ ఫర్ మీ, ఆహా ఇస్ లైక్ ఆహా ఫర్ మీ. సో నాకు డన్ లాట్ ఆఫ్ వర్క్ విత్ ఆహా, వాసు గారు, శ్రీదేవి, మన రవి గారు అండ్ అరుణ్ గారు డెఫినెట్లీ. సో both are very big platforms and I'm happy that I'm back here. Yeah, so looking forward. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆహా అనే కంటెంట్తో మీరు పలకరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ శ్రీరామచంద్ర, థ్యాంక్ యూ.